ఇప్పుడున్న జనరేషన్లో అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఉన్నంత మాత్రాన ఊరికే ఉండవుగా. అందులో ఉన్న సిమ్కి నెల నెల రీఛార్జ్ తప్పనిసరిగా చేపిస్తాము. ఈ సిమ్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ చూస్తారా ఎలా ఉంటుందో? అయితే నెలకు 30 రోజులు, 3 నెలలకు 90 రోజులు. ఈ సిమ్ కంపెనీలు మాత్రం 1 మంత్ రీఛార్జ్కి 28 డేస్, 3 మంత్స్ రీఛార్జ్కి 84 డేస్కి రీఛార్జ్ ఉంటుంది. ఈ సిమ్ కంపెనీలు ఎందుకు తమ రీఛార్జ్ ప్లాన్లు 30 రోజులు పూర్తిగా ఉండవు? ఈ కంపెనీలు చాలా ఇంటెలిజెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తాయి. మీరు సింపుల్గా ఈ క్యాలిక్యులేషన్ని చూడండి. 365 రోజులు అంటే 1 సంవత్సరం, మరియు మనం చేయించే రీఛార్జ్ 28 డేస్కి ఉంటుంది. 365 రోజులు డివైడెడ్ బై 28 రోజులు చేస్తే 13 నెలలు వస్తుంది. 1 సంవత్సర కాలంలో 12 నెలలకు 12 రీఛార్జులు కాకుండా 13వ నెల కూడా మనం రీఛార్జులు చేయించుకుంటున్నాం. ఉదాహరణకు మీరు నెలకు 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటారు అనుకుందాం. మీరు ఎక్స్ట్రా 199 రూపాయలు 13వ నెలకు కూడా చేపిస్తూ ఉంటారుగా. ఇలా కొన్ని కోట్ల మంది 13వ నెల రీఛార్జ్ చేసుకుంటే ఆ సిమ్ కంపెనీలకు కొన్ని వేల కోట్ల రూపాయలు లాభం వస్తుంది. ఇలా సిమ్ కంపెనీలే కాకుండా ఇంట్లో వాడే సరుకులు, కొబ్బరి నూనె, షాంపూ బాటిల్స్, టూత్ పేస్ట్, ఇలా చాలా రకాల కంపెనీలు ఇదే స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాయి. ఉదాహరణకు 200 గ్రాములు కరెక్ట్గా కాకుండా 195 గ్రాముల టూత్ పేస్ట్ ఉంటుంది. కొబ్బరి నూనె బాటిల్ 100 గ్రాములు కాకుండా 95 గ్రాముల బాటిల్ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం తక్కువ చేసి వారి మార్కెటింగ్ స్ట్రాటజీతో కోట్ల రూపాయల లాభాన్ని చేకూర్చుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.